తెలంగాణలో బతుకమ్మ ఆడితే కవితనే ఆడాలి. లేకపోతే కవితతోనే బతుకమ్మ వచ్చినట్టు అంటే చాలా ఎత్తున ప్రచారం చేశారు. తర్వాత ఆమె గూడా కొన్నిసార్లు నేను అంటే మద్యము తెలంగాణలో ఉండకూడదు. దాన్ని అరికట్టడమే నా ప్రధాన ఎజెండా అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చెప్పిండు. ఇప్పుడు ఆమెనే లిక్కర్ కేసులో ఇరుక్కోవడాన్ని ఎలా చూస్తారు మీరు? అదే కదా! చాలా అఫ్సోస్ అనిపిస్తది. ఆమె అన్ని చెప్పి ఏదో గొప్పగా చెప్పేది ఒకటి. అంటే రూల్స్ అవన్నీ కూడా పక్కనోళ్ళు పాటించాలి, మేము పాటించము. ఇవన్నీ చేసేది పక్కనోళ్ళ కోసం అని చెప్పే సందర్భం. గతంలో కూడా ఆమె ఇంటర్వ్యూలు చూస్తే కూడా ఏమీ లేదన్న ఆమె ఇప్పుడు 100 కోట్ల ఇల్లులు, కార్లు, ఖరీదైన గడియారాలు అవన్నీ కూడా ఎక్కడి నుంచి వస్తాయి? అంటే వాళ్ళ ఫ్యామిలీ మొత్తం అన్నిట్లలో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఒకరేమో ఇక్కడ ఫోన్ ట్యాపింగ్, ఒకరు కాళేశ్వరం, ఈమె లిక్కర్ స్కామ్, మనీ లాండరింగ్ కేసులో ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా వెన్నతో పెట్టిన విద్యలాగానే అనిపిస్తుంది. అంటే ఒక ఉద్యమం పేరు మీద అత్యధికంగా లాభపడ్డది కేసీఆర్ కుటుంబం అనే చెప్పొచ్చు. పదవులు అనుభవించిండ్రు, స్కాములు చేసిండ్రు, దోసుకున్నారు. చాలా బాధ అవుతుంది. బతుకమ్మ గురించి మాట్లాడితే మొన్న కూడా ముఖ్యమంత్రి గారు అదే రెస్పాండ్ అయ్యాడు. బతుకమ్మ మొదటి నుంచి ఉంది, మేమందరం ఆడినాం. ఇన్ఫ్యాక్ట్ 2004లో సిడ్నీలో మేమే మొదలు పెట్టినాం అక్కడి నుంచి మళ్ళీ సంబరాలు పేరు మీద. సో అట్లా బతుకమ్మకు మేమందరం బ్రాండ్ అంబాసిడర్లం, కానీ ఆమె కాదు. ఆమె ఇవన్నీ ఆమె వచ్చిన తర్వాతనే ఈ డీజేలు బీజేలు అవన్నీ వచ్చినాయి. అంతకుముందు చాలా చక్కగా ఆడుకున్నారు. అవే బతుకమ్మ పాటలు పాడతాం మేమందరం కూడా, చాలా మంచిగా పాడతాం. ఆమెనైతే కూడా వినలేము. బతుకమ్మ సంబరాలు అట్లనే కంటిన్యూ అయితే ఇంకా గొప్పగా చేసుకుంటాం. వితౌట్ దట్ డీజేస్ అండ్ ఆ ప్లాస్టిక్ పూలు, ఆ గోల, ఆ రణగొన ధ్వనులు లేకుండా చాలా చక్కగా ఎట్లా ఆడుకుంటామంటే రామ 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 వియ్యాలో, రామనే శ్రీరామ వియ్యాలో, రామ రామానంది వియ్యాలో, రాగమెత్త రాదు వియ్యాలో, నెతి మీద సూర్యుడ వియ్యాలో, నెలవన్న కాడ వియ్యాలో, ఇట్లా నుతి మీద నువ్వు చేను వియ్యాలో, అలికిన్రా అన్న వియ్యాలో, నూరుపుట్ల మన ఘర్ష వియ్యాలో, నిండిందా అన్న వియ్యాలో, పాటి మీద పజ్జొన్న వియ్యాలో, అలికిన్రా అన్న వియ్యాలో, 10 పుట్ల మన ఘర్ష వియ్యాలో, నిండిందా అన్న వియ్యాలో. ఇట్లుంటది అనమాట. బతుకమ్మ పండుగ వస్తే చెల్లెని తీసుకురావడానికి అన్న చెల్లెల దగ్గరికి వెళ్తే అడుగుతుంటది అనమాట. అవన్నీ నాకు ఇచ్చిన ఆవు వియ్యాలో, ఈ అర్ణము అవన్నీ అంటే ఎవరికి తెలుసా చెప్పు ఇప్పటిలకు? అవన్నీ మేము ఎప్పటి నుంచో ఆ ప్రయోగాలన్నీ చేసినాము. పాత ఉన్న పాటలన్నీ వెలికి తీసినాము. చాలా గొప్ప సంస్కృతి మనది. ఆమె ఏదో వచ్చి ఏదో చేసిందని కాదు, కేవలము జాగృతి పెట్టి టీఆర్ఎస్ కూడా పోలేని ఊర్లలో కన్నిట్లో కూడా ఆమె శాఖలు సెల్స్ పెట్టి రేపు పొద్దున కేసీఆర్ అయిపోతే తనే ముఖ్యమంత్రి అయిదామని ఈ ధనాకాంక్షతోని దాంతోని నిట్ట నిలువున ఆమె మునిగిపోయింది. సో ఎక్కడికో అధపాతాళానికి పడిపోయింది ఆమె. సో అవునన్నా కాదన్నా కేసీఆర్కి కొంచెమన్నా రెస్పెక్ట్ ఇచ్చిండ్రు తెలంగాణ ప్రజలు. అదంతా కూడా ఈ బిడ్డల రూపంలో వీడు చెడబుట్టి మొత్తం చెడగొట్టిండ్రు ఆయన పేరుని. ఇవాళ కేసీఆర్ అంటే పాపం బయటికి రాలేని పరిస్థితి. తన బిడ్డ అరెస్ట్ అయితే కూడా తను ఖండించలేని పరిస్థితి, స్పందించలేని పరిస్థితి. మేమందరం స్పందిస్తున్నాం. ఒక తండ్రి స్థానంలో ఉండి రేవంత్ రెడ్డి గారు చక్కటి మాట చెప్పిండు. సరే ఆమె తప్పు చేసింది, చట్టానికి ఎవరు అతిథులు కాదు, తప్పించకపోలేదు, అరెస్ట్ చేయండి, కానీ ఎలక్షన్ల ముందనే ఎందుకు చేస్తారని మేము చెప్పినాం. ఇంకా అసలు అది తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని ఇంకటికైనా ఇంకేమన్నా ఉంటే పశ్చాత్తాపడితే బాగుండు. కానీ పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఇప్పుడు చేతులు కాలనాకేమంటారు కదా, పాపం ఆకులు పట్టుకొని ఏం చేసినా లాభం లేదు.